మీలో చాలామందికి రోజు గ్యాస్, పట్టుబ్బరం, అలాగే మలబద్ధకం, నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇవి చిన్న సమస్యలుగానే అనుకుంటారు, కానీ ఇవి మీకు ఐబిఎస్ని కాజ్ చేయవచ్చు. ఇప్పటి జీవన శైలిలో మనం లేట్ నైట్ ఫుడ్, వర్క్ స్ట్రెస్, జంక్ ఫుడ్ ఇవన్నీ మనకు చిన్న చిన్న సిమ్టమ్స్ లాగే అనిపిస్తుంటాయి, కానీ ఇవే రేపు మీకు పెద్ద సమస్యలుగా మారవచ్చు. దీనినే మనం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. ఇదొక మనకు డైజెస్టివ్ డిజార్డర్ అంటాం, లేదా ఇదొక సైకోసోమాటిక్ డిజార్డర్. ఇది ముఖ్యంగా గట్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది. అంటే మన పొట్టపేగుల్లో కదలికలు ఎక్కువగా జరగడం, అలాగే మనకు బవెల్ మూమెంట్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. అంటే ఒక్కొక్కసారి నీళ్ళ విరేచనాలు అవ్వడం, లేదా ఒక్కొక్కసారి మలబద్ధకంగా మారుతూ ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం, అతిసారం, అలాగే మల విసర్జన అయిన తర్వాత అసంతృప్తి భావనగా ఉండటం. ఇలా ఉన్నట్లయితే మీకు ఐబిఎస్ ఉండొచ్చు అనే సందేహం కూడా రావచ్చు. ఇది కేవలం పొట్ట సమస్య కాదు, ఇది మీ డైలీ లైఫ్ స్టైల్ను డిస్టర్బ్ చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం దీన్ని గ్రహణి వ్యాధి కింద చెబుతాం. ఇది ముఖ్యంగా మన జఠరాగ్ని ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది ముఖ్యంగా వాతదోషం ఇంబ్యాలెన్స్, అలాగే వీక్ డైజెషన్ ఉండి స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లయితే మీకు ఐబిఎస్ రావచ్చు. గట్ ఇంబ్యాలెన్స్ అయితే మీ లైఫ్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఐబిఎస్ను ఎదుర్కోవడానికి ఆయుర్వేదిక్లో చిన్న చిన్న సొల్యూషన్స్. మీరు ఎప్పుడు చల్లటి పదార్థాలు లేదా ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఐబిఎస్లో ముఖ్యంగా ఒకే సమయానికి ఫుడ్ తీసుకోవాలి. ఇది మీకు స్టేబుల్ డైజెషన్ అవ్వడానికి ఆస్కారంగా పనిచేస్తుంది. మీ మైండ్ కామ్గా ఉంటే మీ డైజెషన్ మెరుగ్గా ఉండి మీ గట్ హెల్త్ కూడా బాగా మెరుగవుతుంది. ఐబిఎస్ ఉన్నవాళ్ళు ఎప్పుడు భోజనం చేసిన తర్వాత కానీ తరచుగా గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉంటే మీ డైజెషన్ మెరుగ్గా పనిచేస్తుంది. మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఫోకస్డ్గా తినాలి. అంటే మీ మైండ్ కంట్రోల్లో ఉండాలి. అలాగే పంచేంద్రియాలు, మీ సెన్సార్ గాన్స్ అన్నీ సింక్రనైజ్డ్ అయ్యి ఏ ఆహారం తీసుకుంటున్నారో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆహారం తీసుకునేటప్పుడు ఇతర డిస్ట్రాక్షన్స్, మొబైల్, టీవీ ఇలా చూస్తూ తినకూడదు. ఐబిఎస్ అనేది లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఏమీ కాదు. సరైన లైఫ్ స్టైల్తో కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఇది జీవితాంతం దీంతో బాధపడాలనే చింత వద్దు. ఇది లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీరు హ్యాపీగా జీవించవచ్చు. మీ గట్ హెల్తే మీ ఆరోగ్యానికి అద్దంలా కనిపిస్తుంది. సో దీన్ని ఇగ్నోర్ చేయకండి. ఇది మనకు కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ నెల ఐబిఎస్ అవేర్నెస్ మంత్. సో దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మరిన్ని వీడియోస్లో చెప్పుకుందాం. ఆయుర్వేదిక్లో దీన్ని గ్రహణి దోషంగా చెప్పారు. దీని లక్షణాలు ఏంటి, దాని చికిత్సలు ఏంటి, మరింత ఇన్ఫర్మేషన్ తర్వాత వీడియోలో చూద్దాం. సో మరింత ఆయుర్వేదిక్ కంటెంట్ కోసం, మీ ఆరోగ్యం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఆర్ ఆయుర్ శాస్త్ర ఛానల్ని.